ఆయన కొరకే బ్రతుకుతాను, ఆయన వాక్యం ప్రకారమే బ్రతుకుతాను. అది నా దృఢ నిశ్చయం. బ్రతికిన ఒక్కరోజైనా సరే ఆయన కొరకు మాత్రమే. ఆ నిశ్చయం. అనేక రాష్ట్రాలకు వెళ్తున్నాం. మీ ఊరిలో ప్రసాద్ రామ్మ, మీ భార్య పిల్లలు రండి. చిన్న సేవకుడే, కానీ ఆయన లోపల ఆసక్తి, రాజ్యంలో జనులు బాగుపడాలి. ఎవరు కోఆపరేట్ చేసినా చేయకపోయినా దాని గురించి బాధ లేదు. నేను ప్రసాద్తో చెప్పాను, ఒక్కరు కూడా రాపోయినా నో ప్రాబ్లం, దేవుడు వెళ్ళమన్నాడు, నేను వెళ్తున్నా. రాజ్యం ప్రజలు వచ్చిన వారికి మేలు జరగబోతుంది. క్రీస్తు నామములో మేలు జరగబోతుంది. చిన్న సంఘమే, కానీ రాత్రింబగళ్ళు కష్టపడ్డాడు ఒక్కడే. వెళ్ళి ప్రతి చోట వాల్ పోస్టర్లు వేశాడు. అన్నీ, ప్రతి కార్యం. అతని యొక్క ఉద్దేశం మంచిది. తెలవకొకసారి తప్పులు జరగవచ్చు, కానీ ఈ కుటుంబాన్ని ఒక రోజున దేవుడు గొప్ప కుటుంబంగా నిలబెడతాడు. గొప్ప సంఘంగా, రాజ్యంలో కాకపోతే ప్రతి చోట ఈ వ్యక్తిని ఒక అపోస్తలుగా, ఒక ప్రవక్తగా, ఒక సువార్థికుడిగా, ఒక కాపరిగా, ఒక బోధకునిగా, ఒక్కొక్క అంచెలుగా దేవుడు నిలబెట్టి ముందుకు తీసుకువెళ్ళగలడు. కారణం క్రీస్తు యేసు అనే ఒక నామం. ఆసక్తి కలగాలి. నాకు ఎంతమంది వచ్చారని నేను ఎప్పుడు లెక్కయ్యను. ఆ దెయ్యం పని. దావీదు లెక్క పెట్టాడు, దెయ్యం వచ్చింది. అందువల్ల ఎవరు వచ్చారో రాదో నాకు నో ప్రాబ్లం. క్రీస్తు అనే నామంలో అడిగిన ప్రతి అందరూ పొందాలి. ఆమెన్. మీరందరూ చేతులు లేపితే ఒక నిమిషం ఈ కుటుంబం కొరకు, అలాగే పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్, సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వారందరూ కొంచెం ఇక్కడికి వస్తే మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. హల్లెలూయా. అందరూ మీ చేతుల్ని ఈ కాపర్ల తట్టు లేవనెత్తండి. క్రీస్తు యేసు ప్రభువా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పాస్టర్స్ ఫెలోషిప్, ప్రెసిడెంట్స్, సెక్రటరీస్, అలాగే తండ్రి ఇక్కడ రాత్రింబగళ్ళు సహాయం చేసి ప్రసాద్, ఇంకెవరెవరైతే సహాయం చేశారో ప్రతి సంఘం, ప్రతి కాపరి ఈ రాత్రి ప్రభువా 35వ కీర్తన 27 ప్రకారం మీ సేవకుల శ్రేయస్సును